ఎన్నికలు అయిపోయాయి, టిక్కెట్ల కోసం ఇంత డబ్బులు ఖర్చు పెట్టాం, ఎలక్షన్ కోసం ఇంత ఖర్చు పెట్టాం, ఇట్లాంటి ఏదన్నా ప్రయోజనం లేదు. అదే గనక ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండుంటే అధికార పక్షం నోటీసులు ఇవ్వడం, ఎన్నికల సంఘం ద్వారా నోటీసులు ఇప్పించడం ఏదో చేసేది. ఇప్పుడు కొలిక్పూడి మొన్న 5 కోట్ల రూపాయలు చిన్నికి ఇచ్చాను, అందులో ఇదిగో 20 లక్షలు 20 లక్షలు చొప్పున అంటూ ఆ డీటెయిల్స్తో కూడినటువంటి అకౌంట్, ఇది బ్యాంక్ షీటు ఏకంగా తన వాట్సాప్ స్టేటస్లో పెట్టారు. మిగతాది వాళ్ళ పిఏకి ఎంత ఇచ్చారన్నది చెప్పుకొచ్చారు. మిగతాది ఎక్కడిచ్చారు ఇవన్నీ కూడా చెప్తున్నారు. ఈలోపు అధిష్టానం ఆగమంటే ఆగారు. ఇప్పుడు క్రమశిక్షణా సంఘం ఎదుటికి వాళ్ళిద్దరిని పిలిచి కొలికిపూడిదే తప్పని తేల్చారు. అది నడుస్తుండగానే, దాని మీద విచారణ ఇది నడుస్తుండగానే, రైల్వే కోడూరు టికెట్ కోసం వేమన సతీష్కి 7 కోట్లు ఇచ్చానంటూ సుధామాధవి చేసిన ఆరోపణలు తాజాగా సంచలనం సృష్టిస్తున్నాయి. 7 కోట్లు తీసుకుని టీడీపీ నేత వేమన సతీష్ మోసం చేశారంటూ ఆరోపించుకొచ్చింది. డబ్బు అడిగితే కేసులు పెడతామంటూ బెదిరిస్తున్నారంటూ ఆవిడ వాపోవడం అన్నటువంటిది తాజా సంచలనం. తద్వారా ఇప్పుడు కొత్త అంశం, ఆవిడ బలహీన వర్గాల నుంచి ఉన్నత స్థితికి ఎదిగినటువంటి ఆవిడ దగ్గర కూడా 7 కోట్ల రూపాయలు తీసుకున్నారు అన్నట్టుంది. మొన్న ఆయన కూడా కొలికిపూడి కూడా బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి వ్యక్తికి ఆయన దగ్గర డబ్బులు తీసుకున్నారు అన్నటువంటి పాయింట్ని ప్రొజెక్ట్ చేసిన నేపథ్యంలో ఇదంతా కూడా హంబక్ అన్నటువంటి చెప్పే ప్రయత్నం చేస్తుంది పార్టీ.